తెలుగుదేశం మహానాడు అంటేనే పసందైన విందుకు చిరునామా. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ స్వతహాగా భోజన ప్రియుడు కావడంతో ఆయన ఇష్టపడే వంటకాలతో మహానాడుకు విచ్చేసే అతిథులకు విందు ఇస్తూ ఉండటం ఆనవాయితీగా వస్తోంది. కడప వేదికగా జరిగే 3 రోజుల మహానాడులో ఈసారి కూడా నోరూరించే వంటకాలను రుచి చూపించనున్నారు. చాలా కాలం తర్వాత మాంసాహారం కూడా వడ్డించనున్నారు. మహానాడును ఏ ప్రాంతంలో నిర్వహించినా భోజన ఏర్పాట్లకు ఎప్పుడూ ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం కాజా, బందరు లడ్డు, పప్పు, దప్పలం, ఉలవచారు, పాల తాలికలు, చక్కెర పొంగలి ఇలాంటి సంప్రదాయ వంటలతో పాటు యాపిల్ హల్వా, వెజ్ జైపూరి, కడాయి వెజిటబుల్ కుర్మా వంటి పదార్థాలు ఇలా రోజుకు 30 రకాల వంటలు మహానాడు అతిథులకు వడ్డిస్తారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి మహానాడుకి వేల సంఖ్యలో ప్రతినిధులు తరలివస్తున్నందున వారికి భోజన ఏర్పాట్లు ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన సంప్రదాయ వంటకాలను, మిఠాయిలను ప్రత్యేకంగా వడ్డిస్తారు. మహానాడు ప్రతినిధులకు భోజనాలు సిద్ధం చేయడానికి 2000 మంది పాకశాస్త్ర నిపుణులు పనిచేస్తున్నారు. 28న ఎన్టీఆర్ జయంతి వేళ ఆయనకు ఇష్టమైన ప్రత్యేక వంటకాల్ని వండనున్నారు. పాల తాలికలు, బాదం బర్ఫీ, బొబ్బట్లు, చక్కెర పొంగలి ఆ రోజు ఉంటాయి. గత 2014 నుంచి మహానాడులు కంటిన్యూషన్గా మనమే చేస్తున్నామండి. ఈ సంవత్సరం కడప మహానాడికి 10 రోజుల నాడు 2000 మంది వర్కర్స్తో బయలుదేరి వచ్చి మహాయజ్ఞుల కమిటీ ఆదేశానుసారము ఉదయం టిఫిన్లు కానించి అన్ని కార్యక్రమాలు చేయటం, ప్లస్ ఈ 2 రోజుల్లో తాపేశ్వరం కాజాలు, అల్లూరియా మైసూరుపాకులు, చక్కెర పొంగలి, హల్వాలు, ఇక ఈ స్వీట్లతో ఈ కార్యక్రమంలో ఈ రాయలసీమ వాసులకి నాన్ వెజిటేరియన్గా బిర్యానీలో గోంగూర చికెను, దోసకాయ మటను, ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీలు, రోజు ఎగ్ ఫ్రైలు, తో పాటు వెజిటేరియన్ వంటకాలని రుచులు చూపిస్తూ ఈ 3 రోజుల మహానాడులో మేము విజయవంతంగా చేయడానికి నిర్ణయమైంది. భోజనాలకు ప్రత్యేకంగా 5 హ్యాంగర్లను ఏర్పాటు చేశారు. 2 హ్యాంగర్లను పూర్తిగా నాయకులు, కార్యకర్తలకు కేటాయించారు. ఒక హ్యాంగర్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు, మరో హ్యాంగర్లో కార్యక్రమానికి హాజరయ్యే ప్రముఖులు, జీవితకాల సభ్యత్వం తీసుకున్న వారికి భోజన ఏర్పాట్లు చేశారు. నాయకులు, కార్యకర్తలకు కేటాయించిన షెడ్లలో ఒక్కో దానిలో ఏకకాలంలో 3500 మంది చొప్పున భోజనం చేసేలా ఏర్పాట్లు జరిగాయి. రోజుకి 30,000 మందికి భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరమైతే అప్పటికప్పుడు మరో 10,000 మందికి భోజనం అందించేందుకు అన్ని సిద్ధంగా ఉంచుకున్నారు. మహానాడు చివరి రోజు బహిరంగ సభ సందర్భంగా 3 లక్షల మందికి భోజనం ఏర్పాట్లు చేశారు. కడప, చిత్తూరు మార్గంలో 75,000, పులివెందుల మార్గంలో 35,000, రాజంపేట నుంచి వచ్చే మార్గంలో 30,000, నంద్యాల మార్గంలో 50,000 మందికి భోజనం ఏర్పాట్లు చేశారు.